గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే ప్రధాన వార్తగా మీ పెట్టుబడికి మాది పూచి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే వ్యాపారం, అంతేకాదు పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం కూడా. దినదిన ప్రవర్ధమానంగా పారిశ్రామికాభివృద్ధి దిశగా వేగంగా పరుగులు పెడుతోంది. ఇక్కడికి రండి, పెట్టుబడులు పెట్టండి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి. మీ పెట్టుబడులకు మా ప్రజా ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిఐఐ ప్రతినిధులను ఆహ్వానించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రితో నిన్న సిఐఐ నార్థన్ రీజియన్ కౌన్సిలింగ్ ప్రతినిధులు సమావేశమైన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. ఇక బ్లూ కాలర్ ఉద్యోగాల శిక్షణార్థులకు ఉపకార వేతనాలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తరహాలో ఇచ్చేందుకు అధ్యయనం చేయండి. శక్తి శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి 10 వరకు ఎస్ఐఆర్ అంటూ 10 వరకు సెర్ అంటూ ఈ వార్తనిచ్చారు. మరోసారి గడువు పెరిగింది. యాక్చువల్గా ఆగస్టు 3 వరకు గడువు ఆల్రెడీ ఒకసారి పెంచారు. సో దాన్ని మరింత పొడిగించారు. 17న ముసాయిదా జాబితా ప్రచురిస్తారట. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎన్యూమరేషన్ ఫారాల దాఖలుకు గడువును ఆగస్టు 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. సో 10th వరకు అది ప్రక్రియ కొనసాగితే డ్రాఫ్ట్ వచ్చేసి 17th అంటే 10వ తేదీ వరకు సర్ ప్రక్రియను అంటే ఇంటింటికి తిరిగి ఆ వివరాలు తీసుకోవడము, జాబితా రెడీ చేసేటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఓటర్తో కనెక్టివిటీ అనేది, ఆ ప్రక్రియ అనేది 10కి కంప్లీట్ అయిపోతే 17వ తేదీన డ్రాఫ్ట్ ముసాయిదా అనేది రెడీ చేస్తారు. సో మరోసారి గడువు అయితే పొడిగించారు. ఇక పీఎం కిసాన్ మరో 5 ఏళ్లు, ఇందుకోసం 3.15 లక్షల కోట్ల వ్యయం. అన్నదాతలకు కేంద్రం శుభవార్త వినిపించింది. అర్హులైన రైతులకు ఏటా 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాలని నిర్ణయించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరోవైపు నిరసనకారులు మన పిల్లలే, తోవ తప్పిన వారికి మార్గదర్శనం చేద్దాం, శిక్షలతో వారిని మార్చలేం, నన్ను తిట్టిన యువతను క్షమిస్తున్నా అని అంటున్నారు ప్రధాని. ఇక విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్. చదువయ్యాక అమెరికాలోనే పనిచేయాలంటే $1,00,000 చెల్లించాల్సిందే. ఓపీటీపై కొత్త నిబంధనను తీసుకొచ్చే యోచన. కార్యరూపం దాలిస్తే భారతీయ విద్యార్థులకు దెబ్బే. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మనకు పైన టాప్లో చూస్తే 3 వార్తలను ఒక రీల్స్గా వేశారు. అందులో ఒకటి ఏంటంటే ప్రముఖ గాయని జమున రాణి ఇక లేరు. గురువారం బెంగళూరులో ఆమె కన్నుమూశారు. 5 భాషల్లో 6,000 పాటలు. ఒక తరాన్ని ఉర్రూతలూగించిన గాయని. ముక్కుతో పాడడం ఆమె ప్రత్యేకత. చివరి చిత్రం మిథునం. ఇక షూటింగ్లో రష్మికకు తీవ్ర గాయం. నృత్య సన్నివేశం చిత్రీకరణలో ఘటన. తుంటి భాగంలో గాయమైనట్లు గుర్తింపు. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్స్. ఇక రేగా కాంతారావుపై రేప్ కేసు. పెళ్లి ఆశ చూపి సహజీవనం చేసి మోసం చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఓ యువతి కంప్లైంట్ ఇచ్చింది. యూట్యూబ్ ఛానల్ పేరుతో నాకు దగ్గరయ్యారు, 4 ఏళ్లు సహజీవనం చేశాం, 4 లక్షలు తీసుకున్నారు, ఆ డబ్బు అడిగితే బెదిరిస్తున్నారు యువతి ఆరోపణ. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు. ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హైకోర్టులో రేగా క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే మీ పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానం తెలంగాణ, మాది భరోసా అంటున్నారు పెట్టుబడిదారులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఫార్ములా ఈ రేసులో 600 కోట్ల భారం పడేది. 2 సీజన్ల రేసు కోసమే 75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అంటూ 54.88 కోట్లు హెచ్ఎండిఏ నిధులు చెల్లించారు. అంతా తానే కథ నడిపిన నాటి మంత్రి కేటీఆర్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఉత్తర జిల్లాల్లో వరదలు, దక్షిణాన కరువు. 4 రోజుల్లో రాష్ట్రంలో సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం. అయినా 12 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే. నేడు రేపు చాలా చోట్ల తేలికపాటి వర్షాలు. రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు. ఇక సాగర మథనం అంటూ సముద్రంలో చెమురు, సహజవాయు నిక్షేపాల వేట. 84,000 కోట్లతో సాగర మథనం. 2030-31 దాకా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పొడిగింపు. ఆ పిల్లల్ని క్షమిస్తున్నా, నన్నే కాదు నా తల్లిని దూషించారు, అయినా వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం అవసరం లేదు. తప్పుల నుంచి వారు నేర్చుకోవాలి, దేశంతో పాటు ముందడుగు వేయాలి. ప్రధాని మోదీ వీడియో సందేశం. టేకాఫ్కు భోగాపురం రెడీ. ఏపీలో ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించనున్నారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. పెద్దన్నకు జోహార్ అంటూ మృత్యువుతో పోరాడి ఓడిన ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై తెలంగాణ దిగ్భ్రాంతి. సహచరుడిని కోల్పోయా,
కేసీఆర్ అభిమాన నేత అంతిమయాత్రకు లక్షలాదిగా తరలొచ్చిన జనం, కడసారి వీడ్కోలులో కన్నీటి నదులైన నర్సంపేట వీధులు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, కేటీఆర్ హరీష్తో పాటు నేతల నివాళి, వెంట నడిచిన బీఆర్ఎస్ కుటుంబం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రంగనాథ్ ఉద్దేశపూర్వక ధిక్కరణే అంటూ క్షమాపణతో ఆయన తప్పించుకోలేరు, వీలైనంత త్వరగా బదిలీ చెయ్యాలి, ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వామ్యం ఎప్పటికీ చెల్లదు, రూల్ ఆఫ్ మెన్ కొనసాగించాలనుకోవడం భ్రమ, ఇష్టారాజ్యంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు, కోర్టుకిచ్చిన హామీని రంగనాథ్ తుంగలో తొక్కారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మరణ శాసనం, ఉన్నతాధికారులైన కోర్టు తీర్పులకు అతీతం కాదు. లోతుకుంట కేసులో 56 పేజీల తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్. నెక్స్ట్, హన్స్ ఇండియా చూద్దాం. హన్స్ ఇండియాలో కనుక మనం చూసినట్టయితే టాప్ న్యూస్గా స్లో ల్యాండ్ అక్విజిషన్ ట్రిగర్స్ డిలే ఇన్ బుల్లెట్ trains from Hyderabad. The project connects Hyderabad to Bangalore, Mumbai and Chennai. And the next news, Modi to inaugurate Allur International Airport today. And the international news is Trump mulls $1 lakh fee on work visas. And ATC Skills University to offer EV drone tech courses. CM Revanth Reddy. రివ్యూ శక్తి డిపార్ట్మెంట్. ఏపీ వార్తా విశేషాల్లో ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. నెక్స్ట్, ప్రధాన వార్తగా ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉంది కదా, సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం అంటూ ఈ వార్తనిచ్చారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఇవాళే, ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్, అంటే చదువయ్యాక అమెరికాలోనే పనిచేయాలి అనుకుంటే $1,00,000 చెల్లించాల్సిందే. ఓపీటీపై కొత్త నిబంధనను తీసుకొచ్చే యోచన, కార్యరూపం దాలిస్తే భారతీయ విద్యార్థులకు దెబ్బే అంటూ ఈ వార్తనిచ్చారు. జూడోలో భారత్ మెరుపులు, కామన్వెల్త్లో 2 స్వర్ణాలు 1 రజతం కైవసం. మరోవైపు ఇక్కడ ఏపీకి సంబంధించి ఎస్ఐఆర్ ముసాయిదా రిలీజ్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 4.16 కోట్ల ఓటర్లు, ఎన్యూమరేషన్ ముగిసిన తర్వాత 3.71 కోట్లు, 44.89 లక్షల ఓట్లు తగ్గాయి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. $44,89,512 ఓట్లు అవుట్. రాష్ట్రంలో తాజా ఓటర్ల సంఖ్య 3,70,38,182. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ముసాయిదా జాబితా రిలీజ్ అయింది, డ్రాఫ్ట్ వచ్చేసింది. సో థర్డ్ జెండర్ 2,736, సర్వీస్ ఓటర్లు 64,502. అత్యధిక ఓటర్లలో కర్నూలు టాప్, పోలవరం జిల్లాలో అత్యల్పం. ఎస్ఐఆర్కు ముందు ఓటర్లు 4,16,27,694. ఎన్యూమరేషన్ తిరిగిచ్చింది 3,71,00,000. మొత్తానికి 44,89,512 ఓట్లు తగ్గాయి. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నేడే టేకాఫ్, అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది అంటూ ఈ వార్తనిచ్చారు. సాక్షికొద్దాం. సార్ ఓట్లు 3,71,38,182 అంటూ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్క ఇది. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు ఓటర్లు వచ్చేసి 4,16,27,694, ఇప్పుడు 3,71,38,182. ఎస్ఐఆర్లో ఓటర్లుగా క్లెయిమ్ చేయని వారి సంఖ్య 44,89,512. అయితే ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే అర్హులు ఫామ్ 6 ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇవాల్టి నుంచి వచ్చే నెలాఖరు వరకు క్లెయిమ్స్. అభ్యంతరాలకు గడువు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. మహిళా ఓటర్లు 1.89 కోట్లు, పురుష ఓటర్లు 1.82 కోట్లు. కర్నూలులో అత్యధికంగా ఓటర్లు, పోలవరంలో అత్యల్పం. ఇక దగా డిఎస్సిపై దండయాత్ర అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలు. సాక్షి ఎడిటర్పై కేసుకు ఏకంగా జీవో. రెడ్ బుక్ రాజ్యాంగ అమల్లో మరింత బరితెగించిన చంద్రబాబు సర్కార్ అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది. మొత్తానికి
ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.